ఏంటి విశ్వక్సేన ఈ సెమినార్ పెట్టి ఏం నేర్పుతాడు ఇతను మనకి? అవును, కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఇప్పుడు మనం లెక్చర్ వినాలా? ఈ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం. మేనేజ్మెంట్ అంటే ఏంటో మాకు తెలియదా? ఏమి తెలియకుండానే జనరల్ మేనేజర్ అయిపోయామా? మాకు తెలియదంట, ఏం చెప్తాడంట, మేము నేర్చుకోవాలంట. మీకు తెలియదని కాదండి, మీకు తెలిసింది షేర్ చేసుకుందామని. ఓహో. బై ద బై, ఐఎమ్ సిద్ధార్థ్. Good morning. Good morning. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Hi Siddharth. How are you? వెరీ గుడ్ సార్. Come. యా, హాయ్. కమాన్ కమాన్. వావ్, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా. చాలా బాగున్నాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ we all know why we have gathered here. Siddharth has done his BTech from Kharagpur and his MBA from Indian Institute of Management. సింగపూర్లో స్పంజ్ ఐరన్ ఫ్యాక్టరీ పెట్టి యంగ్ ఎంటర్ప్రినర్ అవార్డ్ సంపాదించాడు. తర్వాత తన పర్సనల్ ఇంట్రెస్ట్తో హ్యూమన్ రిసోర్సెస్ మీద రీసెర్చ్ చేశారు. తన నాలెడ్జ్ మనం కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని నేనే ఇన్వైట్ చేశాను. సిద్ధార్థ్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. ఒక కంపెనీ సక్సెస్ అవ్వాలంటే దాని వెనక ఒక సమిష్టి కృషి ఉండాలనేది నేను నమ్ముతాను. ఎంప్లాయీస్, మేనేజ్మెంట్ కలిసి కృషి చేస్తేనే అది జరుగుతుంది. ఆ సమిష్టి కృషి జరగాలంటే మనిషికి మనిషికి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ అండర్స్టాండింగ్కి హ్యూమన్ రిలేషన్స్ పునాది. అవి మీ మధ్యన ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. టు బిగిన్ విత్, ఫస్ట్ శ్రీకృష్ణ గ్రూప్ చైర్మన్ మిస్టర్ కృష్ణకుమార్ గారితో మొదలు పెడదాం. ఇఫ్ యూ డోంట్ మైండ్. Please go ahead. థ్యాంక్ యూ సార్. మీ బాస్ అంటే మీకు చాలా ఇష్టం కదా? అయితే ఎందుకు ఇష్టమో చెప్తారా? ఐ మీన్ హిస్ గుడ్ క్వాలిటీస్. మా బాస్ చాలా మంచివారు. మా బాస్ చాలా డీసెంట్. మై బాస్ ఈస్ హ్యాండ్సమ్. మా బాస్ చాలా డిసిప్లైన్డ్. మా బాస్ అన్ని విషయాల్లో డైనమిక్గా ఉంటారు. ఆయన దానంలో కర్ణుడు, ధర్మంలో బుద్ధుడు, యుక్తిలో చాణక్యుడు, శక్తిలో చంద్రగుప్తుడు. గుడ్ గుడ్ గుడ్. మీకు నచ్చినవి చెప్పారు కదా, మరి ఆయనలో మీకు నచ్చనివేంటో చెప్తారా? నచ్చకపోవడానికి ఏముంది? ఆయన మచ్చలేని చంద్రుడు, గ్రహణం లేని సూర్యుడు. హీఈస్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. హీ ఈజ్ ఏ పర్ఫెక్ట్. ఓకే ఓకే ఓకే, కూర్చోండి. ఇంకెవరైనా చెప్తారా ఆయనలో నచ్చనివి? ఎనీబడి ఎల్స్? ఐఎమ్ సారీ సార్, మీ స్టాఫ్లో చాలా హిపోక్రసీ ఉంది. మీరేమైనా బుద్ధుడా, జీసస్ క్రైస్టా? ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. మీలో ఒక్కటి చెప్పడానికి సంకోచిస్తున్నారంటే వాళ్ళ అబద్ధమైనా చెప్తుండాలి, మీరంటే భయమైనా అయి ఉండాలి. అది మంచిది కాదు. నాట్ గుడ్, నాట్ గుడ్ ఎట్ ఆల్. చెప్పండి అయ్యా, నేనేమన్నా డిక్టేటర్నా? మిమ్మల్ని భయపెడుతున్నానా? నాలో ఏ బ్యాడ్ క్వాలిటీస్ లేవా? నేను మనిషినే కదయ్యా. ఏదో ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పండి. చెప్పండి అయ్యా, చెప్పండి. మీకు కొంచెం కోపం ఎక్కువ సార్. గుడ్. మీరు అసలు నవ్వరు సార్. వెరీ గుడ్. వర్క్లో పొరపాటు ఏమైనా జరిగితే కరిచేసేలా చూస్తారు సార్. ఎక్సలెంట్.
మీరు ఎప్పుడు మొహం మార్చుకుని అని ఉంటారు. మీటింగులు అంటారు, మేమేమన్నా సలహా చెప్తే పాటించరు. గుడ్ మార్నింగ్ చెప్తే రెస్పాన్స్ ఎవరు? ఆదివారాలు కూడా ఆఫీస్కు రమ్మంటారు, మీకేమో ఇంట్లో పనులు ఉండవు. ఇక మా కర్మకు రావాలి మేము. Stop it! ఈ రోజుకి చాలు. నాకు కొంచెం పనుంది, వస్తాను. యూ క్యారీ ఆన్. ఓకే సార్. I think we should take a break.